ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఏంటంటే ఆయన వారికి న్యాయము తీర్చునని మనం చూస్తున్నాం. ఆయన ఎవరికి న్యాయము తీరుస్తాడు? న్యాయం ఎవరికి తీరుస్తాడు? చాలామంది భూలోకంలో మనం గమనిస్తే ప్రియులారా, అది మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ చాలామంది మాట్లాడుతుంటారు, నేను చాలా అన్యాయానికి గురవుతున్నానని, నేను చాలా బాధల్లో ఉన్నానని, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని, లేనిపోని ఆరోపణలు నా మీద వేస్తున్నారని, ఇలా రకరకాలుగా బాధలు చెప్తూ ఉంటారు, వేదనలు చెప్తుంటారు, వాళ్ళకున్న పరిస్థితులన్నీ చెప్తూ ఉంటారు. అవన్నిటిలో దేవుడు పరిష్కారం వారికి చూపి న్యాయమును కనపరిచే దేవుడని లేఖనం ఇక్కడ మనకు సెలవిస్తుంది. తీర్చును. ఏం తీర్చునంటే నీ కొరత ఏదైతే ఉందో, నీ జీవితంలో ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో అది తీర్చగల దేవుడు ఆయన. నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖనం సెలవిస్తుంది చాలా స్పష్టంగా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. త్వరగా ఎవరికి దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు? ఎవరికి అంటే యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు ప్రియులారా. మొదటి వచనములో అంటాడు కదా ఆయన, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసేవాడు త్వరగా న్యాయం పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి ఏం చేయాలట? ప్రార్థనలో విసుగు రాకూడదట. నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఒకసారి గమనించండి, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? నీ తల్లిదండ్రుల కొరక, నీ స్నేహితుల కొరక, నీ బంధువుల కొరక, నీకున్న అనారోగ్యము కొరక, ఆర్థిక పరిస్థితుల కొరక, అప్పులతో కురికిపోయి బయట పడలేక వేదనలు బాధలు పడుతున్నావా? కుటుంబ సమస్యల్లో బాధలు పడుతున్నావా? నిరుద్యోగ సమస్యల్లో బాధపడుతున్నావా? అసలు నీ కొరత ఏంటి? తీర్చగల దేవుడు ఉన్నాడు. ఆయన త్వరగా నీకు తీరుస్తాడు. అయితే నువ్వు విసుకక ప్రార్థన చేయాల. నీ పరిస్థితి ఏముంది? నీ స్థితిగతులు ఏమున్నాయి? ఒకసారి ఆయనకు చెప్పు. ఆయనకు చెప్పేటువంటి నీవు ఎలా ప్రార్థన చేయాలా? విసుక్కుండా ప్రార్థన చేయాలా? అరుణోదయమునే లేచి ప్రార్థన చేయి, విసుకకుండా ప్రార్థన చేయి. ఆ విధంగానే దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నీకు కుదిరితే వీలుంటే మధ్యాహ్నం చేయి, లేదంటే సాయంత్రమా, లేదంటే రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలో నువ్వు కొనసాగడానికి నీకు విసుగు రాకూడదు. నీకు విసుగు రాకుండా ఉంటే ఆయన నీకు త్వరగా న్యాయం తీరుస్తాడు. అబ్బా, ఈరోజు పొద్దున్నే కొంచెం లేటుగా లేద్దాం అనుకుంటే ఆదివారం వచ్చింది. ఈరోజు పొద్దున్నే లేచి ఆదివారం ఆరాధనకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది. ఆదివారం ఆయన సన్నిధిలో గడపడానికి ఇబ్బంది. ఆరాధన ఏవైనా సంఘములో జరుగుతున్నప్పుడు వాటికి వెళ్ళడానికి నీకు ఓపిక లేదా, తీరిక లేదా? అయితే నువ్వు త్వరగా దేవుని నుంచి కృపను పొందలేవు. దేవుని యొక్క కృప అనుగ్రహించబడదు. ఆయన నీకు న్యాయము త్వరగా చెయ్యాలి అనంటే, నీ పరిస్థితులన్నీ ఆయన త్వరగా చక్కపరచాలంటే నువ్వు విసుగు లేకుండా ప్రతి ప్రార్థనలకు వెళ్ళాలా. నువ్వు విసుగు లేకుండా ప్రతి ప్రార్థనలు నువ్వు చేసుకోవాలా. అలాగుంటే నీకు తీర్చే దేవుడు నీ కొరతల అవసరతలక్కలన్నీ తీరుస్తాడు ఆయన. 37వ అధ్యాయము కీర్తనల గ్రంథములో చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నువ్వు విసుకక ప్రార్థన చేస్తుంటే, నువ్వు విసుకక ఆయన సన్నిధిలో ఉంటే, నువ్వు విసుకక ఆయన సన్నిధిలో కొనసాగుతుంటే, నువ్వు విసుకక ఎడతెగక ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థనలో నువ్వు కొనసాగుతుంటే ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. త్వరగా తీరుస్తాడు, ఆలస్యం చేయడు.
ఇంకా నీకు ఆలస్యం అవుతున్నాయనంటే నీ భక్తిలో ఎక్కడో విసుకుందేమో, నీ ప్రార్థనలో విసుకుందేమో, ఆయనకిచ్చటలో విసుకుందేమో. దేంట్లో విసుగు చెందుతున్నావో ఆలోచించు. దేంట్లో దేవుని విషయంలో ఇబ్బందులు పడుతున్నావో ఆలోచించు. నీకు దేవునికి మధ్యన ఉన్నటువంటివి అన్నీ పక్కన పెట్టేసాయి. మొదటి స్థానం దేవునికి ఇవ్వు. అప్పుడు నీ హృదయ వాంఛలన్నీ తీర్చబడతాయని దేవుని లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము తీర్చును. మీ ప్రతి అవసరం తీర్చబడాలంటే ఏం చేయాలా? విసుకక ప్రార్థన చేయాలా. మీ ప్రతి అవసరముతో పాటు మీకున్న కొరతలు తీర్చబడాలంటే ఏం చేయాలా? విసుకక ప్రార్థన చేయాలా. నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే ఏం చేయాలా? విసుకక ప్రార్థన చేయాలా. నీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలా? విసుకక ప్రార్థన చెయ్యాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి ప్రియులారా, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని. అన్యజనులను సైతం నేను నీతిమంతులుగా తీర్చేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము. నీ దప్పిక, నీ కోరిక, నీ వాంఛలు, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక ఏవేవి ఉన్నాయో అవన్నీ దేవుడు తీరుస్తాడు. నువ్వు విసుకక ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో ఉండు. ప్రభు కృప నీకు అనుగ్రహిస్తాడు. అటు కృప త్రియేక దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనాలు. ఈ నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.